కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గం జీవీఎస్ హోటల్లో మొదటి రోజు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, నాయకులు, కార్యకర్తలు, క్యాడర్తో సమావేశం నిర్వహించారు. కనకాలపేటలోని డంపింగ్ యార్డును పరిశీలించి అనంతరం స్థానికంగా త్రాగు, సాగునీరుపై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పరిపాలనాధికారితో సమావేశమై రైతులకు, ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని పుదుచ్చేరి ఎమ్మెల్యే వైద్యనాథన్ కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, మార్చురీ విభాగం, సిటీ స్కానింగ్, ఎక్స్రే జనరేటరు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే గోపాల్ నగర్లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుంటున్న డంపింగ్ యార్డ్, రీసైక్లింగ్ స్థలం ఎమ్మెల్యే వైద్యనాథన్, యానాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, కాటంశెట్టి రామమూర్తి, పెరిమాళ్ చక్రవర్తి, బంగారం, మున్నా, గణేష్లతో కలిసి పరిశీలించారు. அது அடி போடும் சார், அடி போட அடி போடலாம். அங்கே என்ன பிரச்சனை, நம்மளுக்கு வித்தியாசம் இருக்கு சார். அவங்க பழக்கப்பட்டான் கீழே இப்படி போயிடுச்சு அவங்களோட சேனல். நம்ம கம்ப்ளீட் பண்ணி தான் அடி எடுத்து வச்சுங்க. நான் போய் அப்படி பார்த்தேன், அங்கேயும் தண்ணி இல்லை சார். அதனால பார்த்தா இருக்குல்ல, அப்படியே ரொம்ப தண்ணி இவ்வளோ தான் இருக்குது. இந்த அளவு தண்ணி தான் அப்படியே ஹாப்பியாக நல்லா பார்ப்பாங்க. அதுதான் எனக்கு